నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియచేయచ్చు ఉన్నాను. దేవునికి మహిమ. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములోండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అను మాటకు రక్షకుడు అని అర్థము. ఆమె యొక్క కుమారుని కన్ను. ఆమె ఎవరు? కుమారుడెవరు? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక యేసు అని పేరు పెట్టుదురు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఆమె ఎవరని మనం చూసినట్లయితే తల్లి అయినటువంటి మరియా. దయాప్రాప్తురాలా నీకు శుభమని కన్య అయిన మరియకు దేవుని యొక్క దూత గాబ్రియేలు దర్శనమిచ్చినటువంటి సంగతి మనం అదే యొక్క సువార్తల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ఇక్కడ ఇంకా చూసినట్లయితే తన ప్రజలు ఎవరు? తన ప్రజలు అని మనం చూసినట్లయితే దేవుడు కోరుకున్న ప్రజలు. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి తన ప్రజల కొరకు, తన ప్రజలు అనగా ఇశ్రాయేలు ప్రజలు. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. యేసు ప్రభు వారు మెస్సీగా తన స్వకీయులని ఇశ్రాయేలు యొద్దకు వచ్చారు. అయితే వారు ఆయన అంగీకరించలేదు. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు అంగీకరించినప్పుడు మనం జాగ్రత్తగా చూసినట్లయితే 1:12 యోహాను సువార్త, తను ఎందరు అంగీకరించారో వారందరూ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించాను. కాబట్టి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించను కనుక ఆయన యేసు అని పేరు పెట్టదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే తన ప్రజలు ఆయన తిరస్కరించారో ఇప్పుడు ఆయన ప్రజలు ఎవరని మనం చూసినట్లయితే ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లోంచి లేపినని హృదయమందు విశ్వసిస్తావో నువ్వు రక్షించబడదు. అనగా యేసు క్రీస్తు ప్రభు వారు మరి మానవులను విమోచించడానికి కన్య మరియ గర్భాన పరిశుద్ధాత్మలను జన్మించి ఈ భూమి మీద 33.5 సంవత్సరాలుండి సమస్త మానవాళి కొరకు ఆయన తన యొక్క ప్రాణాన్ని పెట్టి శిలువయాగం పొంది మరణించి 3వ దినాన తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణుడై మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పిన వాగ్దానాన్ని ఎవరైతే నమ్మి ఆయన స్వరక్షకుడిగా అంగీకరించి తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి నమ్మి బాప్తిసం పొందుతాడో వారు రక్షించబడతారు. వారు ఆయన ప్రజలు కనుక తన ప్రజలను ఆయన వారి పాపముల నుండి విమోచించును. కాబట్టి ఎవరు కుమారుడు అని మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1లో ఉన్నది, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడైనను. మొట్టమొదటి ఆయన వాక్యమై ఉన్నాడు. రెండవదిగా యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే ఆయనలో జీవం ఉండెను, అనగా యేసయ్య జీవమై ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే ఆయన వెలుగై ఉండేనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నాలుగవదిగా మనం చూసినట్లయితే 1వ అధ్యాయం యోహాను సువార్త 29వ వచనము ఆయన దేవుని గొర్రె పిల్ల. ఇదిగో లోక పాపములు మోసుకొని దేవుని గొర్రె పిల్లని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదే యోహాను సువార్త మరి 1వ అధ్యాయం 34వ వచనంలో ఈయనే దేవుని కుమారుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆరోదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనం మెస్సియా అను మాటకు అభిషిక్తుడు అనగా రక్షకుడు అని అర్థము. ఏడవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో ఆయన మనుష్య కుమారుడు అని వ్రాయబడింది. కాబట్టి మనుష్య కుమారుడు ఆయన మానవులను విమోచించడానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి మూలవాక్యం ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించను గనక ఆయనకి యేసు అని పేరు పెట్టుదును. కాబట్టి నీవు ఆయన ప్రజగా చేయబడాలి. అనగా ఆయన ప్రజగా చేయబట్టమనగా నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. ప్రభువుకిచ్చి నువ్వు నమ్మి బాప్తిసం పొంది రక్షించబడతావు. రక్షించబడిన జీవితంలో ఆయన నీకు రక్షకుడిగా ఉంటాడు. అదే నిజమైన క్రిస్మస్ ఆనందము. దేవుని స్తోత్రం. క్రిస్మస్ అనగా క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధించడం. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం అని అర్థం. కనుక ఎప్పుడైతే నీవు ఆయన ప్రజగా ఉంటావో ఆయన నీకు దేవుడిగా ఉంటాడో అదే నిజమైన క్రిస్మస్ ఆనందము. అట్టి శుభము, అటువంటి ఆనందము, అటువంటి ధన్యకరమైన జీవితం నీకు నీ కుటుంబానికి ఈ యొక్క క్రిస్మస్ దినాన్న ఇదిగో ఆయన సమృద్ధిగా దయచేయును గాక.